మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనటువంటి బెల్ సింబల్ని గంట గణగణ మోగించడం ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణగా విడిపోయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఎన్నికల్లో 67 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ, అప్పుడే కొత్తగా ఉద్భవించినటువంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో కూడా 67 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ 2019లో అఖండమైన విజయం 151 సీట్లు గెలుచుకోవడం ద్వారా సాధించినటువంటి పార్టీ 2024లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి, కేవలం 11 సీట్లుగా పరిమితం అవడానికి అనేక కారణాలు అనేక మంది విశ్లేషిస్తున్నారు. మోసం జరిగింది, సాక్ష్యం లేదు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా, పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చాలాసార్లు వాపోయారు, చాలాసార్లు బాధపడ్డారు. మీడియాలో తన మిత్రుల దగ్గర, పార్టీ వాళ్ళ దగ్గర చాలా బాహాటంగానే ఆయన ఆ విషయాన్ని వ్యక్తపరిచారు. మరి ఎందుకు అలా జరిగింది? 2014 తీసుకుంటే 2014కు ముందు ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర సగంలో ఆగిపోవడం, ఆయన జైలుకి వెళ్ళడం, 18 నెలల పాటు జైల్లో ఉండడం, ఆ పాదయాత్రని ఆయన సోదరి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల దాన్ని కంటిన్యూ చేయడం, ఇలా ఎంతో పార్టీ సమిష్టిగా కృషి చేసి ఆ 67 సీట్లు సాధించుకోగలిగింది 2019 ఎన్నికల్లో. ఆ నేపథ్యాన్ని, ఆ అనుభవాన్ని తీసుకుని ఆయన 2019లో అఖండమైన విజయం సాధించి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోగలగడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ లోపం జరిగింది అనేది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలకు కూడా అందినటువంటి విషయం. ఇక్కడ రాజకీయపరమైన కారణాలు, లేదా ప్రజల్లో వచ్చిన మార్పు, లేదా కూటమి ప్రభుత్వం ప్రజల్ని ప్రభావితం చేయడం లాంటి అంశాలతో పాటు కొన్ని సెంటిమెంటల్ విషయాలు కూడా చాలా నిగూఢంగా దాగి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాల్ని మీరు కనుక శ్రద్ధగా వింటే ఇది కరెక్టే కదా అని అనిపించక మానదు అని నా అభిప్రాయం. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద విశ్లేషణ చేయాలి, ఎందుకు వైసీపీ పార్టీ మీద విశ్లేషణ చేయాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే ప్రభుత్వంలో ఉంటున్నారు, మళ్ళా తర్వాత భవిష్యత్తులో ఉండొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం విశ్లేషణ చేసుకోవడం అనేది ఎంతైనా కొంత అవసరం. 2014లో సమిష్టిగా ఒక కుటుంబంగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి కొంత గౌరవప్రదమైనటువంటి ఫలితం దక్కింది 2014లో. 2019కి వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులు, ప్రజలు, కార్యకర్తలు, తోటి సహచర పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి, ఎంతో కట్టుదిట్టమైన వ్యూహాలతోటి, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల ఆధ్వర్యంలో పార్టీని చాలా బ్రహ్మాండంగా నడిపించుకోవడం, ఎలక్షన్కి వెళ్ళడం, చాలా అఖండమైన విజయాన్ని సాధించడం, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆడుతైనటువంటి పొలిటీషియన్, ఒక వ్యూహకర్త, ఆయన ఎదుర్కోవడం ఎలా అనేటువంటి దాని మీద ఒక 50% ఎక్సర్సైజ్ చేయడం, అంటే ఒక 50% జనాలు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అనేక డిపార్ట్మెంట్స్, మిగతా సభ్యులందరూ కూడా ఒక 50% చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కోవాలి, చంద్రబాబు నాయుడు ఎలక్షనీరింగ్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయం మీ గురించి చాలా కూలంకషంగా పరిశోధనలు చేసి పకడ్బందీ వ్యూహాలు రచించి మొత్తానికి ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే, అంటే నా చెవులు స్వయంగా నేను విన్నటువంటి వాదనలు ఏంటంటే, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కొంత హిందూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా కూడా ఎలక్షన్ గెలిచాడనేటువంటిది ఒక వాదన చాలా బలంగా వినిపిస్తోంది. దానికి చాలా స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నం శారదాపీఠానికి చెందినటువంటి స్వరూపానందేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఆయన దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలు, చేసినటువంటి పూజలు, అనేక హోమాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ఇవన్నీ కూడా ఆయన గెలిపించాయనేటువంటిది హిందువుల వాదన, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ వాదన, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళ వాదన. మరి అదే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి హిందూ ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేశారు. ఒక ఆచారం లేదు, ఒక వ్యవహారం లేదు, ఒక హిందూ దేవాలయానికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, హిందూ పూజలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన గురువు గారు లాంటి కేసీఆర్ గారు కూడా మరి 2024లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దిశానిర్దేశం చేయలేకపోయారు? అంటే అప్పటికే ఆయనకున్న ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన పదవే పోతోంది, ఆయనకు అధికారాన్ని కోల్పోతుంది అనేటువంటి విశ్వాసం, అంటే ఆ సమాచారం చాలా విశ్వసనీయమైనటువంటిది అయి ఉండొచ్చు, లేదా ఆయన ప్రగాఢంగా నమ్మింది అయి ఉండొచ్చు, లేదా ఆయన అనుభవానికి ఆల్రెడీ అప్పటికే తెలిసిపోయి ఉండొచ్చు. కాబట్టి ముందు తన సంగతి తాను చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి సంగతి చూద్దాం అనుకున్నారో ఏమో తెలియదు మనకి. ఈయన హిందూ ధర్మాన్ని పాటించడం మూలంగా, హిందూ ధర్మాన్ని గౌరవించడం మూలంగా, హిందూ ధర్మానికి చెందినటువంటి పూజలు, వ్రతాలు, అనేక క్రతువులు చేయడం మూలంగా 2019లో గెలిచారనేటువంటిది అంత వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ 2019 ఎన్నికల్లో హిందూ ధార్మిక సంస్థలకు చెందినటువంటి వ్యక్తులు ఎంతైతే కృషి చేశారో
అంతకు కొన్ని వందల రెట్లు కానీ లేదా కనీసం దాంతో సమానంగా కానీ ఆయన మతానికే చెందినటువంటి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు ఎంతో మంది ఆయన కోసం అనేక చర్చిల్లో, అనేక సందర్భాల్లో, అనేక వేదికలపైన ఆయన కోసం చాలా ప్రార్థనలు చేశారు వారి మతాచారాల ప్రకారం. అలాగే ముస్లిం సోదరులు కూడా ఆయన కోసం ప్రార్థన చేసిన వాళ్ళలో చాలా మందే ఉన్నారు. సో ఇన్ని మతాల సమ్మేళనం, ఇన్ని రకాల పూజల సమ్మేళనం, ఇన్ని రకాల ప్రార్థనల సమ్మేళనంగా ఆయన 2019లో గెలిచారు. ఇది ప్రజలు చాలా ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి నిజం. చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ప్రజల్లో చాలా మంది ఇదే అనుకుంటున్నారు, ఇదే అభిప్రాయానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన తన ధర్మంతో పాటు, తన మతంతో పాటు ఇతర మతాలని కూడా గౌరవించడం వల్ల ఆయన అధికారంలోకి వచ్చారు. 2024కి వచ్చేటప్పటికి మిగతా మతస్థుల్ని కొంత ఇబ్బంది పెట్టడం, మిగతా మతస్థుల్ని కొంత నిర్లక్ష్యం చేయడం, మిగతా మతస్థుల్ని అంతగా పట్టించుకోకపోవడం, మిగతా మతాచారాల్ని కొంత కించపరచడం, ఇలాంటి కొంత చర్యల మూలంగా ఆయన 2024లో అధికారం కోల్పోయాడు. వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు అంతా జైళ్ల పాలవుతున్నారు, అపహాస్యం పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి కమెడియన్లు ఆయనకి కొంత తలనొప్పిగా తయారయ్యారు. రోజా లాంటి నోరు హద్దు అదుపు లేనటువంటి స్త్రీమూర్తులు ఆయనకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఆయన నెట్టేశారు అనేది ప్రజల యొక్క వాదన. ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి విషయం. చాలా బాహటంగానే చర్చించుకుంటున్నారు, ఎక్కడ ఎవరు దాచుకునే ప్రయత్నాలు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి కోటరీ అనేది ఏదైతే ఉందో అది బద్దలైపోయింది. 2024 ఎన్నికల తర్వాత బద్దలైపోయింది. మిథున్ రెడ్డి లాంటి చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఆయనకి ఇప్పుడు పక్కన లేరు. అందరికంటే కూడా ఆయన అనుంగు శిష్యుడనాలో, మిత్రుడనాలో ఆయన చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి గారు, ఆయన అసలు పూర్తిగా పార్టీని వదిలిపెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తోటి నాకు వద్దు ఆ బాబు అని చాలా పబ్లిక్ గానే స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన నుంచి వెళ్ళిపోయాడు. ఉన్నటువంటి పెద్ద తలకాయల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నిస్సహాయలో చూస్తున్నారు. నేను ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తేనే ఆయనకి దిక్కులేదు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హెల్ప్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఆయన మతాచారాల వల్ల ఆయన దెబ్బతిన్నట్టు మనం దాన్ని కంక్లూడ్ చేయాలా? నాకైతే ఏమనిపిస్తుందంటే 2014లో అప్పుడే పుట్టిన పార్టీ అయినా కూడా 18 నెలలు జైలు జీతం గడిపొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన 67 సీట్లు, చాలా గౌరవప్రదమైనటువంటి స్కోర్ అది. ఆ 67 సీట్లు సాధించడానికి కారణం ఆయన తల్లి, ఆయన చెల్లెలు యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ యొక్క శుభాశీస్సులు. ఇది నేను ప్రగాఢంగా నమ్మేది. ఏ వ్యక్తి అయితే తన తల్లిని గౌరవిస్తాడో, ఏ వ్యక్తి అయితే అక్క చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడో అతనికి భగవంతుడి ఆశీస్సులతో పాటు వాళ్ళ యొక్క వాక్కు కూడా ఫలిస్తుంది అనేది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ మతాచారాలను విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఇలాగా ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో సోదరులు, సోదరీమణులు, తల్లి, ఇటువంటి వాళ్ళంతా ఆయన కోసం హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా మతాలకి, కులాలకి అతీతమైనటువంటివి. నిజానికి ఇదే నిజం. ఎందుకంటే 2014లో ఏ సోదరి తన శారీరక శ్రమను లెక్క చేయకుండా ఆయన కోసం పాదయాత్ర కంటిన్యూ చేసిందో ఆ సోదరి యొక్క ఆకాంక్ష, సంకల్పం ఆయనకి భగవంతుడు నెరవేరేలా చేశాడు. 67 సీట్లు గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టగలిగాడు. 2019కి వచ్చేటప్పటికి ఈ సోదరి తల్లి, బావలు, అక్కలు, మేనత్తులు, మేనమామలు, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అందరి సంకల్పం వజ్ర సంకల్పమై ఆయనకి అఖండమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చి అభేద్యమైనటువంటి, అంటే అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు పరిపాలిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలోకి ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇప్పించి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ 2024కి వచ్చేటప్పటికి తల్లిని, చెల్లిని ఒక బిచ్చగాళ్ళ కంటే కూడా ఆయన అవమానం చేశాడు. కానీ 2024కి వచ్చేటప్పటికి తల్లిని, చెల్లిని, బావగారిని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా ఆయన్ని నమ్మి ఆయనకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని దాదాపు 80 మందిని వాళ్ళు జీవితంలో మర్చిపోలేని స్థాయిలో అవమానం చేశాడు. ఆ ఉసురే ఆయనకి తగిలింది. అతను వయసులో చిన్నపిల్లాడు, అంటే అంతగా అనుభవం లేనటువంటి వ్యక్తి. కానీ ఎవరి మాట విననేటువంటి పేరు మాత్రం దశ దిశలా వ్యాపిస్తోంది. జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక 10 సార్లు ఎవరైనా చెప్పినటువంటి సలహా వినకపోతే అదే గతి పాలవుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోవడానికి కారణం అతని తల్లి ఉసురు, అతని చెల్లి ఉసురు, అతని కుటుంబ సభ్యుల ఉసురు,
బాబాయి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఉసురు, ఇంకా కొంతమంది ఆయన కొలీగ్స్, ఆయన పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు, చాలా ముఖ్యమైన సభ్యులు, వాళ్ళ ఉసురు, వీళ్ళందరూ ఉసురు తగిలాయి. ఎంతోమంది ఎన్నో సలహాలు చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పి 24 ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత, ఘోరమైనటువంటి ఓటమి చవి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇంటికి వెళ్ళడం ద్వారా కానీ, ఆయనకి ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏ ఒక్క మాట చెవికి ఎక్కించుకోలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ తప్పుని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించకపోవడం మూలంగా ఏర్పడేటువంటి దుర్గతిది. మొట్టమొదటి మీ కుటుంబ సభ్యుల్ని మీరు గౌరవించండి. మీ తల్లిని, తండ్రిని, చెల్లిని, బాబాయిల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ రక్త సంబంధికుల్ని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ మీరు గౌరవించడం నేర్చుకోండి. మొదట వాళ్ళకి న్యాయం చేయండి. ఆ తర్వాత మీ పదవి లేకపోతే మీ ఉద్యోగం, మిగతా ప్రపంచంలో సభ్యుల గురించి మీరు ఆలోచించాలి. కానీ ఎప్పుడైతే మూలాలు మర్చిపోయి మీ పుట్టుకకి, మీ ఎదుగుదలకి కారణమైనటువంటి వాళ్ళని మీరు విస్మరించడం, వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం, ఒక నిండు సభలో ఆవిడ నుంచి ఆ అధ్యక్ష పదవి లాక్కోవడం, ఆవిడ మానసికంగా కుంగిపోవడం, కుమిలిపోవడం. అఫ్కోర్స్ విజయలక్ష్మి గారంటే నాకు పెద్ద గౌరవం లేదు. ఎందుకంటే తన కొడుకు చరిత్ర తెలిసి కూడా ఆవిడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి మన నెత్తి మీద ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. నేను ఈ మాట అంటే చాలా మంది కోపం రావచ్చు, విజయలక్ష్మి గారిని తిడతావా అని. విజయలక్ష్మి గారిని నేనేమనలేదండి, నా సొంతంగా నేనేం అనట్లేదు. మీరు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి వీడియోలు తీసుకుంటే మీకే అర్థం అవుతుంది. నా కొడుక్కి చదువు అంటలేదు, సరే అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చాడు, వాడు ఏదైనా తప్పు చేస్తే ఉరి తీయండి, ఇలా డైలాగులు మీకు వినిపిస్తాయి. సో కొడుకు గురించి స్వయంగా తండ్రి చెప్పిన మాటలను ఆధారం చేసుకుని చెప్తున్నాను నేను. అంటే ఆయన తండ్రి గారికి తెలిసిన విషయాలని తల్లిగారికి కూడా తెలుస్తాయి కదా. మరి కొడుకు అంత మంచివాడు కాదన్నప్పుడు నా కొడుక్కి పట్టం కట్టండి, నా కొడుక్కి రాజాధికారం ఇవ్వండి అని చెప్పేసి అందరినీ కూడా ఆవిడ మోసం చేయడం. అయినప్పటికీ కూడా ఆవిడ తల్లే, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డికి తల్లి, షర్మిలకి తల్లి. సో తల్లిని చెల్లిని ఏడిపించడం ద్వారా మూటగట్టుకున్న ఆ పాపం, ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ భవిష్యత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలోకి తీసుకెళ్ళింది అనేది నాబోటి వాళ్ళందరి చాలామంది అభిప్రాయం. ఇది నిజం. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం మన కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఏడిపించకూడదు, మన కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు మోసం చేయకూడదు, మన కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు అవమానపరచకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని మన ప్రాణంగా చూసుకోవాలి. సోదరి కుటుంబాన్ని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మంది. అలా జరిగి ఉండుంటే బహుశా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం వచ్చి ఉండేది. అధికారం వచ్చి ఉండేదని ఎందుకంటున్నానంటే ఆయన కోరుకుంటుంది అదే కాబట్టి. ఒక మనిషి ఈ మంచి నడవడిక మూలంగా తల్లి, చెల్లి, వీళ్ళందరూ ఆశీస్సులు, శుభాశీస్సులు ఇవన్నీ పొందడం మూలంగా తాను ఏది కోరుకుంటే జరుగుతుంది. ఆయనకు కావాల్సిన అధికారం. మీరు ఇప్పటికైనా చూడండి, ఆయన ప్రతిరోజు స్పీచ్లో ఎక్కడా కూడా ప్రజలు బాగుపడాలని ఎప్పుడూ అనట్లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము తాడ తీస్తాం, పోలీసులను చంపేస్తాం, వాళ్ళని చంపేస్తాం, ఒక్కొక్కరిని కాల్చిపడేస్తాం, నరికేస్తాం, రుద్దేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం తప్పిస్తే కూడా ఎక్కడా కూడా ఒక పేదవాడిని బాగు చేస్తానని కానీ, ఓ విద్యార్థికి నేను ఉచితంగా విద్యను ఇప్పిస్తానని కానీ, ఓ రోగగ్రస్తుడికి నేను ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని కానీ ఇవేం చెప్పట్లేదు అతను. ఇంకా 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 పాపం మూట కట్టుకునే పనులే చేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు ఆయన హిందూ ఆచారాలను కూడా పాటించడం మూలంగా ముఖ్యమంత్రి అయ్యాడా అంటే అందుమూలంగా అయ్యుండొచ్చేమో కానీ వాటిని విడిచిపెట్టడం మూలంగా అధికారం పోలేదు. తల్లిని చెల్లిని కళ్ళమ్మ నీళ్లు తెప్పించి తన బాబాయ్ కుటుంబ సభ్యుల్ని, తన బాబాయ్ కూతుళ్ళని, అంటే వాళ్ళు కూడా చెల్లెళ్లే కదా, ఆ చెల్లెళ్ళని ఇంకా ఇతర బంధువర్గాన్ని, నమ్మినటువంటి కార్యకర్తల్ని, నమ్మిన బంట్లని ఏడిపించడం మూలంగానే ఆ ఉసురు తగిలి అతనికి అధికారం పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా రాడా, వస్తే మంచిదా లేదని మన డిబేట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల రాష్ట్రం నాశనం తప్పిస్తే ఎప్పటికీ కూడా బాగుపడే అవకాశం లేదు. భగవంతుడు అనేవాడు ఉంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలో రాకూడదనే కోరుకుంటారు. ఎందుకంటే ఒక వ్యతిరేకత అనేది ఒక 5%, 10%, 15%, 20% వరకు భరించగలిగింది. కానీ 80%, 90% వ్యతిరేకత అనేది ప్రతి ఒక్క గుండె బద్దలైతేనే వస్తుంది. సో అలాంటి కార్యక్రమాలు అనేకం చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదనే కోరుకుంటారు. ఆ పైన భగవంతుడి అనుగ్రహం ఎలా ఉందో, భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో మనకైతే తెలియదు. మళ్ళీ ప్రజలు ఆయన చెప్పే మాటలకు ప్రభావితం అయ్యి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ గెలవచ్చేది ప్రజాస్వామ్యం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు 40% ఓట్లతో గెలవలేదా? 84% ఓట్లు పోలైతే 39.8% వైసీపీకి వస్తే, 43% కూటమి ప్రభుత్వానికి వస్తే
టోటల్గా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య తీసుకుంటే వాళ్ళు ఎంత శాతం ఓట్లు వేసినట్టు, అంటే ఎంత శాతం ఓట్లు వాళ్ళకి దక్కినట్టు? 40%. సో 40% ఓట్లతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామికంగా నడుస్తుందని నేను అనుకోవచ్చా? సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తనకు తానుగా ఆలోచించుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, నేను ఎన్నుకునేటువంటి ఒక పార్టీ, నేను ఎన్నుకునే ఒక నాయకుడు సరైనవాడా కాదా, వాడి హిస్టరీ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక వస్తువు కొనుక్కోవడానికి మీరు అమెజాన్లో రేటింగ్లు, స్టార్ రేటింగ్లు, కామెంట్లు, ఎనాలిసిస్లు, రిపోర్ట్లు ఇవన్నీ చాలా చూస్తారు కదా. మరి ఒక రాష్ట్రాన్ని, మీ నియోజకవర్గాన్ని, మీ ఏరియాని పాలించవలసిన ఒక వ్యక్తి, ఒక అడ్మినిస్ట్రేటర్ని ఎన్నుకునే టైంలో మీరు అతని క్రెడిట్ హిస్టరీ, లేకపోతే క్రిమినల్ హిస్టరీ, అతని అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ని, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని, అతనికి అంతకు ముందున్నటువంటి చరిత్రని ఎందుకు చూడట్లేదు, ఎందుకు రేటింగ్ ఇవ్వట్లేదు? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది మనకి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్రంలో మనం ఉండం కదా, రాష్ట్రంలో మనం సభ్యులం కాదు కదా, రాష్ట్రంలో ఒక జనాభాలో మనం లేం కదా. ఓ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలంటే దానికి 100 రకాల విశ్లేషణలు చేస్తాం. ఓ సినిమాకి వెళ్ళాలంటే దానికి 100 రకాల విశ్లేషణలు చేస్తాం. సో పనికిమాలిన చెత్త మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, పనికిమాలిన చెత్త మీద మనం పెట్టే కాన్సన్ట్రేషను, మనకి పనికొచ్చేది, మన జీవితాలు నిలబెట్టేది, ఉన్నటువంటి వాళ్ళు మంచివాడు ఎవడనేటువంటి ఒక బాధ్యత, ఒక సామాజిక బాధ్యత మనకి ఎప్పుడైతే ఉండదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ ఇష్టం వచ్చిన రోజులు, వాళ్ళ ఇష్టం వచ్చినంత కాలం పరిపాలిస్తూనే ఉంటారు. గవర్నమెంట్ మారింది అయినా నాకేమీ ఫలితం కనిపించట్లేదు, నాకేం ఉపయోగం కనిపించట్లేదని ఏడ్చే అర్హత ఏ ఒక్కడికి లేదు. మీరు విశ్లేషణ చేయకుండా ఓట్లేశారు. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో చదువుకున్నాను చాలా కాలం క్రితం, ఒక 10-15 ఏళ్ల క్రితం. ఓ సైంటిస్ట్ తను ప్రయోగాలు చేస్తూ ఉంటే అక్కడ ఊరు చివర ఒక పెద్ద డెన్ లాంటి దాన్ని, ఒక మెకనైజ్డ్ దీంట్లో ఒక ల్యాబ్లో ఆయన ప్రయోగాలు చేస్తుంటే ఆయన కనుక్కునే విషయం ఏంటంటే కరెక్ట్గా 15 రోజుల్లో ప్రపంచం మొత్తం, విశ్వం అంతా అంతమైపోతుంది, యూనివర్స్ మొత్తం అంతమైపోతుంది, ఎవ్వరూ కాపాడలేడు అనేటువంటి ఒక విషయానికి తెలుస్తుంది. ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరికీ, జూనియర్ సైంటిస్టులందరికీ ఆ విషయం ఆయన చెప్తాడు. రే ప్రపంచం అంతమైపోతుందిరా, ఇంక మీరు బతకడం కూడా కష్టం, ఇంక మనం ఎవరం బతకుండం. సో మీకు ఏమైనా ఆఖరి కోరికలను తీర్చుకోండి, నాకైతే ఎలాగో ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు ఏమీ లేరు, నేను ఇదే ల్యాబ్లో కూర్చొని ఇంకా ఏవో ప్రయోగాలు చేసుకుంటూ కూర్చుంటాను, బట్ ప్రపంచం అంతం అయిపోవడం మాత్రం ఖచ్చితం అని చెప్తాడట. ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం వెళ్ళిపోతారు. వెళ్తూ డోరు లాగేసి వెళ్ళిపోతారు. అదంతా ఒక మెకనైజ్డ్ ల్యాబ్ కాబట్టి ఆ డోరు బయట నుంచే తీయాలి, లోపల నుంచి తీయడానికి ఉండదు. అదొక సెట్టింగ్ అది. ఈయన అలా ప్రయోగాలు చేస్తుంటే అంతకుముందు కనుక్కోలేనటువంటి విషయం, అంతకుముందు స్ఫురించినటువంటి విషయం ఏదో స్ఫురించి, అరే ఇది మనం కాపాడచ్చు, ఇలా చేస్తే కాపాడచ్చు అని చెప్పి యురేకా అనుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడట. కానీ డోర్ లాక్ అయిపోయింది కదా. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియగా, నన్ను కాపాడండి, నేను మేమందరినీ కాపాడుతాను, ప్రపంచాన్ని అంతటినీ కాపాడుతానని చెప్పి దేవుడికి మొరబెట్టుకుంటాడట. అలాగే ఇప్పుడు నాబోటి వాళ్ళందరూ ఆవేశం ఏంటంటే, ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి పార్టీల్లో ఏదీ కూడా మిమ్మల్ని కాపాడగలిగేది కాదు, మీ అవసరాలకి ఎప్పుడు కూడా చేయూతనిచ్చేది కాదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇంకో 100 ఏళ్ళైనా ఇదే బీజేపీ, ఇదే వైసీపీ, ఇదే జనసేన, ఇదే టీడీపీ ఇలాగే రోల్ అవుతుంటాయి, కానీ మీ జీవితాల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మార్పు రాదు. మీ కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి, బియ్యం ధర పెరుగుతూనే ఉంటుంది, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి, పాలు పెరుగుతూనే ఉంటుంది, గ్యాస్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. మీ ఆదాయం మాత్రం ప్రపోర్షనేట్గా పెరగదు. సో మీరు ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ బతకాల్సి వస్తుంది. ఇంటికి అల్లుడు వస్తే 1/4 కిలో చికెన్ తెచ్చి అందరూ దాన్ని తృప్తిగా, అంటే దాన్ని వంక చూసుకుంటూ దాన్ని ఇంకా ఏం చేయాలంటే ఇంకా ఏదో ఇంతగా సర్దుకుందాం అనుకునే బతుకులు తప్పిస్తే ఘనంగా బతకాలి. మనం 100 రూపాయలు టికెట్ కొనుక్కుని చూసే సినిమా స్టార్ ఏమో హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ప్రత్యేకమైనటువంటి విమానంలో వస్తాడు. ఆయనకి నగర కమిషనర్ గారు వెళ్ళి స్వాగతం పలుకుతాడు, చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన మెగాస్టార్, మీరు అభిమానించే వ్యక్తి. మీరు అభిమానించే వ్యక్తులకి ఏం జరగకూడదు కదా. మీకేమైనా పర్వాలా, మీ కుటుంబాలు ఏమైనా పర్వాలేదు, కానీ మీరు అభిమానించే వ్యక్తులు, మీరు అభిమానించే నాయకులు, మీరు అభిమానించే నటులు, మీరు అభిమానించే క్రీడాకారులు మాత్రం ఏం జరగకూడదు, అవమానం జరగకూడదు, వాళ్ళని ఎవరేమనకూడదు. సో ఎక్కడ మీకు న్యాయం ఎలా జరుగుతుంది? మీరు అభిమానించేటువంటి ఒక సినిమా నటుడిని, అంటే ముఖానికి రంగేసుకుని 100 టేకులు తీసుకుని డైలాగులు కూడా సరిగ్గా పలకలేనటువంటి ఒక వ్యక్తిని మీరు దేవుడిగా కొలిస్తే, అసలైన దేవుడికి నిజంగా ఎంత కోపం రావచ్చు, ఎంత కోపం వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ దేవుడు ఉండగా మళ్ళీ నేను ఎందుకు అనుకుని వాళ్ళ దారిని వాళ్ళు ఉంటున్నారు, మిమ్మల్ని కాపాడడానికి రావట్లేదు వాళ్ళు. మీరు ఎంత అరిచినా, మొత్తుకున్నా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా సరే వాళ్ళు రావట్లేదు మీ దగ్గరికి. మీకు ఏ మాత్రం ఉపయోగపడినటువంటి వాడు, మీకు మిమ్మల్ని ఈ జీవితంలో కనీసం చూడనటువంటి వాడు, మీరు చచ్చినా బతికినా కూడా విషయం కూడా తెలియనటువంటి ఒక వాడిని పట్టుకుని మీరు దేవుడు అంటున్నారు. అతను రాజకీయ నాయకుడు అవ్వచ్చు, సినిమా నటుడు అవ్వచ్చు, క్రీడాకారుడు అవ్వచ్చు, ఎవడైనా కావచ్చు.
ముఖ్యంగా సినిమా నటులు. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సరే ఈ సినిమా నటుల మూలంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి విషయం వాళ్ళ అభిమానులు తప్పిస్తే, సినిమా నటుల అభిమానులు తప్పిస్తే మీద అందరికీ తెలుసు. ఓ క్రీడాకారుడు వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు, ఓ రాజకీయ నాయకుడు వల్ల కొంతమంది లబ్ధి పొందొచ్చు, సినిమా నటుడు వల్ల జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు తప్పిస్తే బాగుపడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి అలాంటి సినిమా నటులకి మనం వాళ్ళ రాజకీయంలో వాళ్ళకి అందలం ఎక్కిచ్చేస్తున్నాం, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టేస్తున్నాం, వాళ్ళని దేవుడు అంటున్నాం, పూలు విసిరేస్తున్నాం, పాలాభిషేకాలు చేస్తున్నాం. ఎంత పాపం మూట కట్టుకుంటున్నామండి. అలా చేసేవాళ్ళు మూట కట్టుకునే పాపంలో చూస్తూ ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓ 10% మూట కట్టుకునేట్టు లెక్క నా దృష్టిలో. నేను చాలా చిన్నవాడినైనా ఈ సమాజంలో నాకు పెద్దగా అసలు ఏమాత్రం సపోర్ట్ లేకపోయినా కూడా నా కుటుంబ సభ్యులందరూ భయపడుతున్నా సరే నేను ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే కనీసం నా వీడియో వల్ల ఎవరైనా ఒక్కడైనా మారతారనేటువంటిది నా ఆశ. సినిమాలు మానేసి చూడండి, మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చెప్తారు. సత్యసాయిబాబా అనేక సందర్భాల్లో పుట్టపర్తిలో ఘోషించాడు ఆయన, సినిమాలు మానండి, సినిమాలు చూడడం మానండి అని చెప్పేసి. మన క్రైస్తవ సోదరులు పెంతెకొస్తూనే ఉంటారు, వాళ్ళని అడగండి సినిమాలు చూడొచ్చో చూడకూడదు. కనీసం వారంలో కొన్ని వారాలు అసలు సినిమాలు చూడకూడదు. శనివారం, ఆదివారం, మంగళవారం కొన్ని వారాలు ఉన్నాయి. వాళ్ళ మతాచారం ప్రకారం ఆ రోజుల్లో వాళ్ళు సినిమాలు చూడరు. అలాగే ముస్లిం సోదరుల్లో ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు సినిమాలు అనేటువంటి వాళ్ళు చూడకూడదు అసలు. అందులో కనిపించే అసభ్యత, అశ్లీలం, జుగుప్స ఇవన్నీ కూడా శరీరంలోకి వెళ్తాయి. ఇది సైన్స్. ఇది ఆ డైలాగులు వింటూ మనం అన్నం తింటున్నా, ఆ డైలాగులు వింటూ మనం ఏదైనా నీళ్లు తాగుతున్నా అందులో చెడు మన శరీరంలోకి వెళ్తున్నది పుట్టపర్తి సత్యసాయిబాబా గారు దాదాపు 20 సంవత్సరాల క్రితం చెప్పారు, 20-30 సంవత్సరాల క్రితం చెప్పారు. సో సినిమా నటుణ్ణి దేవుడిగా కొలిచేటువంటి దౌర్భాగ్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏ దేవుడు మీకు మీ మొర వినడు, ఏ దేవుడు మీ పూజలు ఆలకించడు, ఏ దేవుడు మీ పూజలకి తగిన ఫలితాన్ని ఇవ్వడు. మీరు చెడిపోయేది కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ కుటుంబ సభ్యులు కూడా చెడగొడుతున్నారు మీ ఉన్మాదంతో. మనం ఇలాంటి విషయాలు ఇంకా కూలంకషంగా, ఇంకా సాక్ష్యాధారాలతోటి, ఇంకా చాలా దృఢంగా గట్టిగా మనం ఆడుకోవాలి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆశీర్వదించండి, బెల్ సింబల్ని గంట గణగణ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.